హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ చాలామంది కామెంట్ చేస్తుండ్రు. నార్మల్ 2x2 బ్లౌజ్ చూపియండి. పెద్దవాళ్ళకి ఏం కాదు కానీ నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ అన్నట్టు క్రాస్ కట్టింగే వస్తుంది. ఇది కూడా మళ్ళీ చిన్న సైజు బ్లౌజు. చాలామంది చిన్న సైజు బ్లౌజును కామెంట్ చేస్తున్నారు. ఏ సైజు అనేది నేను మెన్షన్ చేస్తా. ఎప్పుడైనా మీరు ఒక్కటి ఆలోచించుకోండి, చిన్న సైజా పెద్ద సైజా, ఆ సైజా 25 ఇంచులా 30 ఇంచులా 40 ఇంచులా అనే మాట కాకుండా ఇప్పుడు మనము 25 సైజు నుంచి 30 సైజు దాకా ఒకటే మోడల్ ఉంటుంది. ఒక పాయింట్ తగ్గించండి, పెంచండి. 30 సైజు నుంచి 40 సైజు దాకా ఒక పాయింట్ ఎక్కువ తక్కువ అవుతుంది. అంతేగాని మీరు సైజు మెన్షన్ చేసి అదే సైజు చేస్తా అంటే ఇక్కడ సైజు మెన్షన్ చేసినా కానీ డీప్ నెక్ వల్ల మీదికి నెక్ వల్ల తేడాలు అవుతాయి. దాన్ని కరెక్ట్గా పెట్టుకోకండి. అదే తీసి కట్ చేసుకుంటుండ్రేమో అని నాకు టెన్షన్. ఎందుకంటే మీరు కొలత బ్లౌజ్ తోటి సెట్ చేసుకుంటూ నెక్ చూసుకొని షోల్డరు వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి ఆమ్ది ఇది ఉంటుంది కదా, కింది నుంచి చూసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ కాండి. అది ఒక్క పాయింట్ చెప్దామనుకున్నా. ఇది మాత్రం చిన్న సైజు కానీ మీటర్ క్లాత్ తెచ్చింది, చాలా మిగులుతుంది. సరే, మనం ఏ సైజు అది అనేది నేను వీడియో చెప్తాను, చూడండి. ఓకే, ఏ బ్లౌజ్ అయినా సరే, లైనింగ్ అయినా సరే, 2x2 అయినా సరే, మనకి ఏ క్లాత్ అయినా సరే, క్లాత్ మాత్రము నిలువు గీతలే ఉండాలి. అడ్డం గీతలు వేస్తే బ్లౌజ్ కుదరదు. నిలువు నేత అంటే అంచుల ఆపోజిట్ ఉండి ఇట్లా వచ్చేది నిలువు నేత అంటాము. అడ్డం అంటే ఇలా వస్తుంది. నిలువు నేతతోటే హ్యాండ్స్ పెట్టాలి, నిలువు నేతతోటే వీపు పెట్టాలి. మనం వీపు కానీ చేతులు కానీ నిలువు నేత లేకపోతే వాళ్ళు ఏమంటారంటే జాకెట్ ఎక్కిపోతుందని పెద్ద మనుషులు గుర్తుపడతారు. ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు. కానీ కట్ చేసేటప్పుడు మనం ఆలోచించి కట్ చేయాలి. నిలువు నేత చేతులు అంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇది నిలువు నేత. అడ్డం అంటే ఇది ఇప్పుడు ఎవరన్నా తెలియక ఇట్లా పెట్టినరు అనుకో, ఇది అడ్డం గీతలు అయితే, ఇది పొడుగు తీసుకుంటే ఇది అడ్డం గీతలు అయితే. నీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఏ బ్లౌజ్ అయినా ఏ క్లాత్ అయినా ఏదైనా పైన ఫ్రాక్ గుట్టిన పైన బాడీ అయినా సరే నిలువు గీతలు తీసుకోవాలి. పైన మట్టుకు కిందికి మనకు వచ్చిన రకం తీసుకోవచ్చు. మళ్ళీ ఇది చేతులు డబుల్ ఫోల్డ్ చేస్తే నిలువు గీతలు అని చెప్పిన. వీపు కూడా ఇదే నిలువు గీతలు కదా, అంచుల ఆపోజిట్ ఇట్లా మడత పెడితే ఇక అంచు దగ్గరనే నేత నిలువు అన్నట్టు. అంచుతోటే నిలువు నేత. అంచుల సైడ్ పెట్టేసి మనం ఇది పెట్టుకోవాలంటే ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు మనకు. ఈ బ్యాక్ పార్ట్లో ఈ క్లోజ్ ఉన్న సైడ్ వీపు భాగం కొలత వస్తుంది. ఇప్పుడు చూడు, ఇలాగా మనకు ఇక్కడ సైడ్ బ్యాక్ పార్ట్ వస్తుంది, రైట్ సైడ్ ఇగో కింది భాగం వస్తుంది బ్యాక్ పార్ట్లో. నీకు ఇప్పుడు టేప్ తోటి చెప్పన్న దీన్ని మొత్తం బ్లౌజ్ తోటే చెప్పాలి. బ్లౌజ్ తోటే బ్లౌజ్ కట్టింగు కొలత బ్లౌజ్ తోటే మనం బ్లౌజ్ కటింగ్ చేద్దాం. అంటే ప్యూర్ అన్నట్టు, టేప్ యూజ్ చేయకుండా. మళ్ళీ 2-3 పాయింట్ల దగ్గర నేను ఇక్కడ టేప్ యూజ్ చేయకుండా తనకి చెప్పొచ్చు, కానీ మీకు వీడియోలో అర్థం కాదు కదా, అది ఎన్ని ఇంచులు పెట్టింది అనేది అర్థం కాదు. కాబట్టి ఒక 2-3 దగ్గరలో నేను టేప్ తోటి మీకు ఆల్రెడీ మంచి కొలిచి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో, మరి మీరు పెట్టే బ్లౌజ్ హైట్ ఎంత ఉంటుందో అంటే అట్లా సింపుల్గా చెప్తా. వాళ్ళ కోసము మనం ఎప్పుడైనా ఆ కొలత బ్లౌజ్ కరెక్ట్ హైట్ వచ్చినప్పుడు కొంచెం ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్నట్టు. కానీ టేప్ కొలత కాకుండా బ్లౌజ్ కొలతతోటి బ్లౌజ్ అన్నట్టు కట్టింగ్. ఫస్ట్ మనము ఈ పట్టుకునే విధానంలో చూడండి. ఇగో బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజు ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ని మిడిల్ చేసేసి ఇలా మళ్ళీ కరెక్ట్గా ఇట్లా లాగితే వంకర కాకుండా, అంటే లాగితే ఇట్లా క్రాస్ పట్టుకుంటే ఇగో వంకర అవుతుంది, సాగుతుంది, మన ఎత్తు పెరిగిపోతుంది. సాగితే వంకర కాకుండా ఇగో ఇలా పెట్టేసుకొని మనం ఇలా స్టార్ట్ చేయాలి. ఎంత కింద ఖర్చు మందం వదిలేసేయాలి. ఇది నేను పెట్టిన కదా కుట్టుకి. ఇప్పుడు నువ్వు ఈ పట్టేస్తే కుట్టు పెడతావు. ఈ కుట్టుకు పెట్టిన ఈ కుట్టు మార్కు ఫస్ట్ చేసుకొని ఈ ప్లేస్ నుంచి పెట్టి ఇప్పుడు నేను సాగదీయద్దిగా ఎట్లుందో అట్లా ఎక్కడన్నా పెట్టుకో, కానీ ఇక్కడ పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. ఇలా లాగకు ఎక్కువ. ఇది 2x2 కాబట్టి ఎంత లాగుతే అంత సాగుతుంది. ఇలా పెట్టి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ పిండినాక కూడా సింక్ అవుతుంది కాబట్టి మనం ఒక ఇట్లా పాయింట్ మందం ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదన్నట్టు. మళ్ళీ పిండినాకి సింక్ అయిందనుకో ఎత్తు తగ్గిపోతుంది అంటారు. ఈ 2x2 దాంట్లో సేమ్ పెట్టేసి ఇది ఒక లైన్ వేసేసుకో. నేను ఇప్పుడు ఇది ఎత్తు ఎంత ఉందో చెప్తా మీకు. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 ఉంది. నేను ఎగ్జాక్ట్గా 13.5 ఉంది. నేను 14.5 పెట్టుకున్నా, అంటే 30 ఇంచు పెంచుకున్నా చూడు. ఓకే, ఇది ఒక చిన్న లైన్ వేసేసుకో, కన్ఫ్యూజ్ కాకుండా.
అంటే ఇలాంటి బ్లౌజులకు ప్రతి బ్లౌజ్కి 3/4 ఇంచ్ పెట్టుకోవాలా వేరే సైజు వాళ్ళకి? ఏ బ్లౌజ్ అయినా సరే 1 ఇంచా 3/4 ఇంచా, 1 ఇంచ్ అయినా సరే 3/4 ఇంచ్ అయినా సరే నువ్వు 1 ఇంచ్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదు. కుట్టు అందుకోకపోతే ప్రాబ్లం, ఎత్తు పెరుగుతుంది. గింతే 1/4 ఇంచ్ ఎత్తు పెరిగితే ప్రాబ్లం ఏం కాదు కదా బ్లౌజ్. అట్లా అంతే, వేరేది ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఈ లైన్ వేసుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం రాదు, అక్కడికే కుట్టుకుంటామని ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ పాయింట్ ఈ 2 బ్యాక్ పార్ట్లలో ఇవి 2 పట్టుకొని ఇవి డబుల్ చేసుకోవాలి. డబుల్ చేసుకొని ఒకసారి చూసుకో, ముందు భాగాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మరి ఎట్లున్నాయా అనేటి చూసుకుంటే ఇంకా వెనక భాగం కంటే ముందు భాగంలో ఎక్కువ ఉన్నాయి. అయినా మనకు అవసరం లేదు, చేద్దాము. వెనక భాగం పెట్టుకుందాం. వెనక భాగం ఎందుకు అట్లా ఎక్కువ వచ్చిందంటే ముందు భాగంలో డాట్స్ సన్నగా తీసుకోవడం, కిందికి షేప్ తీసుకోవడం వల్ల ముందు భాగం ఎక్కువ అయిపోతుంది. అంతే, వాళ్ళు పెంచలేరు. వెనక భాగం తీసినా కదా, తీసి వెనక భాగం ఒక్కటే ఇలా పెట్టుకో. ఫస్ట్ సమానం పెట్టుకో, నీకు అర్థమైన మట్టు పెట్టినావు కదా. పెట్టినాక ఏమనుకోవాలి మైండ్లో, ఇక్కడ ఈ డాట్ల కోసం వదలాలి, ఆ డాట్ల కోసం వదిలేదేదో ఈడ వదులుతా అనుకొని ఇక్కడ 1 ఇంచ్ వదిలే. 1 ఇంచ్ వదులుకున్నప్పుడు నువ్వు 1 ఇంచ్ కాకుండా డాట్లకి మళ్ళీ ఇక్కడ తక్కువ పెట్టినావు అనుకో, హాఫ్ ఇంచ్. 1 ఇంచ్ అంటే ఈ 2 పొరలు అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అవుతాయి కదా. ఈ డాట్ 1 ఇంచ్ ఆ డాట్ 1 ఇంచ్ పెట్టాలి కదా. పెట్టాలిగా, పెట్టేటప్పుడు తక్కువ వేసి పక్కల కుట్లు తక్కువ ఎక్కువ వస్తాయి అంతే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పక్కల కుట్లు 7 ఉన్నాయి నీకు, పక్కల కుట్లు అంటవా ఇవి? ఈ పక్కల కుట్లు ఎగ్జాక్ట్గా 7 ఉన్నాయి, ఖర్చు 7 ఉంది. ఇలాగా మార్క్ వేసుకోవచ్చు. అదే నువ్వు డాట్లకి ఈడ వదిలితే మళ్ళీ ఈడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈడ మార్కు ఈడ పెట్టక ఈడ పెట్టాలన్నట్టు. మనం అదే ఈడ వదులుకున్నాం అనుకో, పక్కల కుట్లు ఏడ కరెక్ట్ ఉన్నాయో అన్నీ డాట్ పెట్టుకున్నాం అనుకో, ఖర్చు డాటు పక్కల కుట్ల డాట్ కరెక్ట్ వస్తుంది. 1 ఇంచ్ ఈ డాట్ల కోసం ఈడ 1 ఇంచ్ పోతుంది. ఇట్లా వచ్చేస్తుంది మంచిగా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అర్థమైందా? ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏం చేయాలి, ఇట్లనే పట్టుకున్న బ్లౌజును కింది నుంచి మెడ పెట్టాలి. మెడ అంటారు దీన్ని, నెక్ అంటారు, మెడ అంటారు, ఏదన్నా కింది నుంచి మెడ. సేమ్ ఇప్పుడు ఖర్చు 7 ఉందో ఆడనే ఇదే మనకు. ఈ నుంచి ఇగో ఎంత ఉందో అంత లాగకుండా కరెక్ట్గా మార్క్ చేసి ఏం చేస్తావు, ఖర్చు నెక్ వేసేటప్పుడు కుట్టు. ఇది నీకు ఇది అయిపోయిందా. ఇది 3వ పాయింట్. నేను వాళ్ళకి చెప్తా, ఈ బ్లౌజ్ కొలతకు నెక్ వచ్చేసి కుట్లతో సహా 5.5 ఉంది, కుట్లు లేకుండా 4.5 ఉంది. 3/4 ఇంచ్ ఎక్కువైంది అన్నట్టే కదా. ఇప్పుడు 5 మీకు గుర్తుంచుకోండి, ఈనేటప్పుడు ఇది 5.5 ఉంది. నేను మళ్ళీ షార్ట్ రూపంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ ఏంది, కింది నుంచి చంక కదా. చంక పట్టుకుంటప్పుడు వెనక భాగం పట్టుకోవాలి. ఇట్లా వీపు మనకు కనబడేటట్టు ఇట్లా వెనక భాగం పట్టుకోవాలి. ముందు భాగంలో చూడు ఎట్లా ఎక్కువ తక్కువ అయితే, అందుకే మనం వెనక సైడ్ది పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఏం చేయాలంటే వెనక భాగం పట్టుకునేటప్పుడు కొంచెం ఈ షేప్కి క్రాస్ అవుతుంది కాబట్టి మనం కూడా క్రాస్లోనే చూసుకోవాలి. ఇట్లా ఇట్లా ఓకే. ఎంత వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడికి మార్క్ వేసుకోవాలి అంతే కదా కరెక్ట్గా. ఇక ఎక్కువ కూడా పెట్టలేను. తర్వాత ఇది 4th పాయింట్. ఇగో 5th పాయింట్ వచ్చేసి ఉండు, ఆ 5th పాయింట్ పెట్టినాక స్కేల్ కావాలి. 5th పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి చంక భాగం. ఇప్పుడు మనకు ఈ చంక భాగం కొలిస్తే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత అనేది తెలుస్తుంది. అంటే బ్లౌజ్ సైజు బ్లౌజ్ ఎంత ఇది అని తెలుస్తుంది. ఇగో 8.5 9 ఉంది, 9 ఎగ్జాక్ట్గా 9 ఉంది. అంటే 8 3/4. 8 3/4 అంటే ఎంత సైజు? 8 8 16. 16 ప్లస్ 9 9 18 అనుకుందాం. 18 ఇట్లా ఒకటి తక్కువ 17 అవుతుంది. ఇది ఇప్పుడు 17 17 30 అంటే ఈ సైజు వచ్చేసి 34. ఈ బ్లౌజ్ సైజు 34కు 1/4 ఇంచ్ అటు ఇటు ఉంటుంది. ఆ 34 సైజుకు మనం కింద వీపు భాగం ఎంత వచ్చింది? 8. కింద 8 అంటే 8 8 16 16 16 32 36. ఈ డాట్లతో కలిపేమో
డాట్లతో కలిపి 36. 16 32 కాదు, నాకు అట్లా ఎట్లా ఎక్కువ అవుతుంది అబ్బా 36 అని అనుకుంటున్నా. 32 36, వెస్ట్ 32, చెస్ట్ 34, 2 ఇంచులు ఎక్కువైంది. అంటే ప్రతి ప్లేస్లో ఇంచులో హాఫ్ ఇంచ్ పెరిగింది ఈ జాకెట్కు. అంటే అతి లావు లేదన్నట్టు. అర్థమైందా? ఎప్పుడైనా 2 ఇంచులు 4 ఇంచులు 6 ఇంచుల వరకు పెరుగుతాయి వెస్ట్ కంటే చెస్ట్. నన్ను ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఇట్లా. ఇది 9 8 ముప్పావా 8 ముప్పావు 8 ముప్పావు దగ్గర మనం ఇట్లా ఈడ లైన్ పెట్టుకోవాలి. ఈ ప్లస్ కిందికి వెళ్ళి వచ్చిన లైన్ జర పెద్దగా వేసుకొని ఇది పెట్టుకోవాలి. అప్పుడు ప్లస్ అయిపోతుంది. ఈ ప్లస్ మార్క్ అనేది మన ఈ ఆర్మ్ రౌండ్ పాయింట్, చెస్ట్ పాయింట్ అదే మనకు పక్కల కుట్లు వేసేటప్పుడు. ఇప్పుడు మనం స్కేల్ తోటి లైన్లు వేసుకోవాలి. ఈ ప్లేస్కు ఈ మార్కు, ఇది ఎక్స్ట్రా ఖర్చు మార్కు, ఈ ప్లేస్లో ఈ లైన్ స్ట్రేట్ మార్కు వేసుకొని ఇప్పుడు ఈ షోల్డరు డిసైడ్ అయ్యి, నెక్ షోల్డర్ డిసైడ్ అయ్యి ఈ లైన్ ఇలా కలపాలి. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వరకు 4th పాయింట్ అయింది కదా, ఈ లైన్ వచ్చేసి 5th పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇది 6th పాయింట్. ఈ 6th పాయింట్లో మనము నెక్ ఎంత, షోల్డర్ ఎంత అనేది ఈ బ్లౌజ్ని చూసుకోవాలి. ఇప్పుడు 34 సైజు అనగానే ఇంత ఉంటుంది అని పెట్టేస్తారు కదా. నేను ఎంత ఉంటుంది అని చెప్తా అంటే 3 వేలు నెక్ ఉంటుంది, 4 వేలు ఫీట్ ఉంటుంది. నా లెక్క ప్రకారం, వేళ్ళతోటి చెప్పే ప్రకారం. నేను వేళ్ళతోటే బ్లౌజులు చెప్తా కట్టింగ్ అన్నీ ఆ వేళ్ళతోటి. ఇప్పుడు దీనికి ఏమన్నా నీకు తేడా అయిందా చూద్దాం. 3 వేలు, కొంచెం లావు ఉంటే లావు 3 వేలు, ఈడ 3 వేలు, సన్న ఉంటే సన్న 3 వేలు, ఇట్లా 3 వేలు, 4 వేలు ఫీట్. ఇది ఇప్పుడు ఈ సైజుకి ఇది సెట్ అయిందా లేదా చూసుకుందాం. నేను ఇది చూడకముందే నార్మల్గా పెట్టిన 34 సైజు అంటే. ఇప్పుడు ఇది చూద్దాం. ఇగో ఇలా కింద కుట్టుంది కదా కరెక్ట్గా, ఇది ఇట్లా పట్టుకో. అరచేతిని గట్టిగా పట్టేసి ఈ ఒక్క కింది భాగంను, ఈ కింద భాగంను, ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకు టచ్ అయ్యే వరకు, ఇక ఈ కుట్టు ఉంటుంది కదా ఖర్చు లైన్, ఈ ఖర్చు లైన్కు ఇలా టచ్ అయ్యే విధంగా ఇట్లా సెట్ చేసుకోవాలి. కరెక్ట్ వస్తుంది చూడు. అంటే ఈడ 3 ఏళ్ళు ఉంటే ఈడ కొంచెం జరిగింది నెక్ డీప్కు వచ్చిందా. వచ్చిన తర్వాత ఈయనే పెట్టి ఇట్లా ఫీటు పెట్టి ఈడికి సెట్ చేయి. ఇది కొంచెం షోల్డర్ లావు ఉంది, ఫీటు కొంచెం జరుపుకో, కొంచెమే, లేకపోతే మొత్తం సరిపోతుంది. ఇది కుట్టే వరకు లీట్ అవుతుంది, ఇది కుట్టే వరకు లీట్ అవుతుంది. ఖర్చుకు నువ్వు ఇంత పెట్టినా సరిపోతుంది. అసలు ఆమెది ఈ ఫీట్ లావు అనిపిస్తుంది. ఇంత లావు ఉన్నది, ఇంత లావు ఉండొద్దు, కొంచెం లావు అనిపిస్తుంది. సరే ఆమంత పెడతా అంటే ఇటు జరుపుకో 2 పాయింట్, ఇటేం జరపకు. లేచినట్టు అవుతుంది అని చెప్పింది. గాడలేసినట్టు అవుతుందా? ముందు భాగం సెట్ చేద్దాం. అది గీడ చంకల ముడత ముందు భాగం కట్టింగ్ అప్పుడు సెట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ వరకు కరెక్ట్ 3 వేలే వచ్చినాయి. 3 వేలు అంటే ఈ టేప్ తోటి ఎంత వచ్చింది? కట్ చేసే వరకే 2.2 వచ్చింది. ఇది కట్టింగ్ వరకే 2.2. ఈ ఖర్చుతో సహా 2.5 వస్తుంది అన్నట్టు. ఇది 2.5 ఇది 2.2 అనేది మన కట్టుతోటి వచ్చింది కాబట్టి ఇక్కడ 2.2 నెక్ మన మైండ్లో అంటే వాళ్ళ నెక్ 34 ఇంచెస్ సైజుకు. మళ్ళీ షోల్డర్ ఎంత వచ్చింది? మొత్తం 3 ఇంచులు వచ్చింది. మొత్తం టోటల్గా ఎంత? ఇది 3, ఇది 2.2, 5.2 కరెక్ట్ వచ్చిందా? 5.2కి ఇలా మార్క్ వేసుకొని ఇది కిందికి కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా క్రాసు ఇట్లా ఎందుకు చెప్తా అంటే ఇక్కడ 5.2 పెట్టి ఈ క్రాస్ వేస్తాం. తెలియకుండానే మనం ఈ స్కేల్ పెట్టుకున్నట్లా ఇటన్నా పెట్టుకుంటాం, అటన్నా పెట్టుకుంటాం. దాంట్లో కూడా కొంచెం బ్లౌజులు చేంజ్ అవుతాయి. దానికోసం కింద ఒక మార్క్ వేసుకోండి. ఇలా పెట్టి ఇప్పుడు ఇది కూడా నేను వేసిన లైన్ కిందికి దిగినట్టుంది చూడు. ఇటు జరిగింది కదా కిందికి. ఇక 8 ఉందా?
గేడికి వచ్చేది కాడికి వచ్చింది అంతే. కరెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనము 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకుందాం. పెట్టుకొని వెంటనే మనం ఈ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవడమే. ఇంకా చేసుకుంటే ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ మనకి దానికి సెట్ అయిందా లేదా చూసుకోవాలి. వెనక భాగం పట్టుకొని చూసుకోవాలి. సెట్ కాకపోతే ఇప్పుడు మనం జరుపుకోవడం ఉంటుంది అన్నట్టు. పావుదక్క 8, 7.5. పావుదక్క 8 కరెక్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే మనం ఇది ఎటు జరపనక్కర్లేదు. ఎగ్జాక్ట్గా వచ్చింది. చూడండి, సమానంగా రౌండ్ నెక్ రావాలి. నెక్ ఇలా రావాలి అంటే మన ఆమ్ రౌండ్ ఇంతే పెట్టుకోవాలి. నేను ఇది ఎంత ఉందో చెప్తా. ఆమ్ డౌను 5.5కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా. ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఇక్కడ 2.2 పెట్టినా కాబట్టి ఇక్కడ 2.5 పెడతా నెక్కుకి. కొంచెం డీప్ తీయన్నా. పిల్లలు అంటోళ్ళే కదా ఇది. పెద్ద ఆవిడదా చిన్న ఆవిడ? పెద్ద ఆవిడ అయితే వద్దు. సరిపోతుందా నెక్? కొంచెం రావాలి డీప్, ఇట్లా కొంచెం తొడుగుతుంది అనుకుంటే ఇట్లా కలిపేసుకో ఆమెకు అంతే. ఓకే, ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి. ఇది కూడా సెట్ అయింది, ఇది కూడా సెట్ అయింది. పోదక్కింది. ఓకే, నెక్ నేను ఇంకా మొత్తం మిగతాది టేప్ తోటి కోల్చుకుంటా. నేను షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదైతే ఇంతే. మళ్ళీ దీంతో మీరు దానివల్ల మీరు ఇది మీ మధ్యలోకి పెట్టాలనా అని అంటారు కదా. మధ్యలోకే పెట్టచ్చు, కానీ వాళ్ళ ముందు పాయింట్ కూడా చూసుకోవాలంటే ఈ 34 సైజుకి మనకు 3.5 సరిపోయేటట్టుంది. ఈ కింద చెస్ట్ పాయింట్ దాన్ని బట్టి పెట్టుకొని 3.5 ఇంచెస్ ఇది పెట్టండి. ఏంది డాట్ పొడవు పెట్టండి. 3.5 ఇంచు దూరము, 3.5 ఇంచు డాట్ హైట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి మొత్తం చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకండి. మన ఛానల్ చూసే వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ కంపల్సరీ నొక్కండి. దానివల్ల మన వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అన్నట్టు. చాలామంది చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. ఓన్లీ 6 పాయింట్స్ తోటి మన బ్లౌజ్ కట్టింగ్, బ్లౌజ్ మెజర్మెంట్ తోటి మాత్రం నేను చెప్పిన. మరి మీరు ఇంకేమన్నా నాకు డౌట్లు ఉంటే అడగండి. సైజులు మెన్షన్ చేస్తుండ్రు. ఇప్పుడు 2x2 బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా 34 సైజుకి ఇది యూజ్ అవుతుంది. నేను నెక్ డీపు అవన్నీ షార్ట్స్ కూడా చెప్తా. నెక్ డీప్ ఎంత పెడితే యూజ్ అయ్యింది, మినిమం 9 ఇంచ్ వరకు ఇదే మెజర్మెంట్ ఉంటుంది. 9 ఇంచుకు ఒక పాయింట్ తక్కువ ఉంది. ఇట్లా ఒక పాయింట్ ఎక్కువ తక్కువ ఉంటుందని నేను చెప్పా. ఇది కూడా 5.5కు ఒక పాయింట్ ఎక్కువ ఉన్నది. ఇలా వచ్చేస్తే చిన్న చిన్న పాయింట్లు మనం బ్లౌజ్ కొలత బ్లౌజ్ తోటి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇవి చెప్పేటి ఏ వినకపోతే మాత్రం మీకు అర్థం కాదు. విన్న తర్వాత నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.